సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపాలయ్యాయి. జాతీయ రహదారి పొడవునా ఫారాలు దర్శనమిస్తున్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చాయి. ఈ సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను స్వీకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకువెళ్లారు. దేశానికి దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమైన కమిషనర్ను వివరణ కోరగా జాతీయ రహదారి వెంట ఈ సర్వే పడి ఉన్నట్టు తనకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లి దరఖాస్తులను సేకరించామన్నారు. 1/2 కిలోమీటర్ వరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపాలయ్యాయి. జాతీయ రహదారి పొడవునా ఫారాలు దర్శనమిచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చాయి. ఈ సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటిన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికి దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమైన కమిషనర్ను వివరణ కోరగా జాతీయ రహదారి వెంట ఈ సర్వే పడి ఉన్నట్టు తనకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లి దరఖాస్తులను సేకరించామన్నారు. 1/2 కిలోమీటర్ వరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు.